తిన్నావా? తిన్నా. కాలేజ్కి రావా? రావట్లేదులే, లాకేసి వెళ్ళిపో, నేను పడుకున్నా. సరే. ఫిజిక్స్ బుక్లో తాత నిజమే చెప్పాడు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. వీటికేమైంది? స్టక్ అయినట్టున్నాయి. మన లైఫ్ మాదిరే. ఆ ఒక్కరోజు పెట్టేయకుండా ఉండాల్సింది. 1000-2000 కూడా కాదు, 50 లక్షలు. తలుచుకుంటుంటే భయం వేస్తుంది. పేపర్ ఏంది? డబ్బులా? ఓహ్, సీనా చిల్లలేదు నిచ్చిన లాటరీ టికెట్టా? ఏం టార్చర్ రా స్వామి. హలో, ఏరా గుర్తున్నావా? అన్న. ఏరా డబ్బులు ఇచ్చేది ఉందా లేదా? ఇచ్చేస్తా. ఈవినింగ్ అంతా ఇచ్చేస్తాను. కన్ఫామ్ ఇస్తావు కదరా? ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఇంట్లో మాత్రం చెప్పొద్దన్నా. ఒకవేళ ఇవ్వకపోతే నేను చేస్తాను. మీ నాన్న నెంబర్ నా దగ్గర ఉంది, గుర్తుంచుకోరోయ్. 50 లక్షలు అంటే ఎక్కడి నుంచి తెస్తాను రా? చేతులారా నాశనం చేసుకున్నా. ఈ టైంలో నాకున్న లాస్ట్ ఆప్షన్ ఇదే. ఎప్పుడు ఎలుకల్ని చంపడానికి ట్యాబ్లెట్స్ పెడుతున్నా. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్స్ నేనే మింగి చేస్తున్నా. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మనం చేసిందే మనకు తిరిగి వస్తుంది. లాస్ట్ సారి మళ్ళీ అంతా మాట్లాడదాం. హలో, మళ్ళీ నీతో ఒకసారి మాట్లాడాలరా. ఏంద్రా బెట్టింగ్ యాప్లో మోసపోయి సూసైడ్ చేసుకుని మాట్లాడుతున్నావు? అలా ఏచలే, కట్ చేయి. వీడు చెప్పే జోక్లుగా నిజమే టైం వచ్చింది. ఏందోలే. దీనమ్మ జీవితం. ఈ బెట్టింగ్ విషయం ఇంట్లో తెలిస్తే లేదు, అది తెలిసేలోపు నేను ఉండకూడదు. ఏదైనా సరే ఇదే నా లాస్ట్ డెసిషన్. ఈ టైంలో ఎవర్రా? సీనన్నా. నేనెందుకు చేస్తున్నాడు? ఏం అవసరం వచ్చిందో ఏమో. అన్నా. హలో అన్న, లక్ష్మీదేవి పరిగెత్తుకుంటా వస్తా అన్నా. దేనికన్నా? నువ్వు 52 లక్షలు లాటరీ కొట్టేసినావు. నువ్వు నా నంబర్ చెప్తా, చెక్ చేసుకోనా. 25 39 41. మా మాట అన్నా వింటావు ఇంకా? ఎస్. అన్న, హలో అన్న. హలో మళ్ళీ నీకు చెప్పాలి. హలో మళ్ళీ. ఏంద్రా 50 లక్షలు డబ్బులు దొరికిన మాట్లాడతావే? అలా ఏచలే, కట్ చేయి. హలో స్విచ్ ఆఫ్ చేయాలి నీకు. పక్క రూమ్ ఎక్కడ ఫోన్ చేద్దాం. అనవసరంగా ఇసిరేసా, ఫోన్ కూడా పగిలిపోయింది. నాన్న పెద్దోడు మన ఊళ్ళో సాయిగాడు అది ఏందో ఆట బెట్టింగ్ ఆట అని ఆడి సూసైడ్ చేసుకున్నాడు. వాడి జోలికి నాన్న, జాగ్రత్త ఉండు నువ్వు. బెట్టింగ్ యాప్ జోలికి నాన్న. హలో పెద్దోడు నాన్న. హలో నాన్న, ఇంకొస్తుంది నేను చెప్పేది.